నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఆళ్లగడ్డ నుంచి బస్సు యాత్ర ప్రారంభం. 3 గ్రామాల ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి. ప్రారంభమైన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. కాసేపట్లో ఓటు వినియోగించుకోనున్న సీఎం రేవంత్. దానం నాగేందర్ కు వ్యతిరేకంగా పిటిషన్. నేడు హైకోర్టులో విచారణ జరిగే ఛాన్స్. తిరుమలలో మరోసారి చిరుత కలకలం. ట్రాప్ కెమెరాల్లో గుర్తించిన అధికారులు. నేటితో ముగియనున్న కేజ్రీవాల్ ఈడీ కస్టడీ. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం జోరందుకుంటోంది. ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రచారాన్ని ప్రారంభించారు. మొదటి రోజు ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఉదయం స్థానికులతో చర్చలు, సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటూ ముందుకు వెళుతున్నారు. నిన్న రాత్రి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బస చేసిన జగన్ ఇవాళ రెండో రోజు అక్కడి నుంచే బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఆళ్లగడ్డ నుండి నల్లగుట్ట, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదుగా చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. ఇక నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకొని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, మార్కాపురం క్రాస్, నాగలపురం మీదుగా పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. తిరిగి రేపు అక్కడి నుంచే 3వ రోజు బస్సు యాత్ర ప్రారంభిస్తారు సీఎం జగన్. ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా రాప్తాడు, బుక్కరాయ సముద్రంలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. పార్టీ శ్రేణులు ప్రజల్లో చైతన్యం నింపుతూ ముందుకు కదులుతున్నారు చంద్రబాబు. కూటమి విజయమే లక్ష్యంగా చంద్రబాబు ప్రచార శంఖారావం పూరించారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా ప్రత్యేక చొరవ చూపుతున్నారు పార్టీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు.
ఇక రాప్తాడులో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి పరిటాల సునీత. ఆమె కుమారుడు ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ సింగనమలలో నిర్వహించే బహిరంగ ఏర్పాట్లను ఆ నియోజకవర్గ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నారసనాయుడు పరిశీలించారు. చంద్రబాబు మదనపల్లి నుంచి హెలికాప్టర్లో ఉదయం 9:55 బయలుదేరి 10:40 అనంతపురం శివారులోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. రాప్తాడు బస్టాండ్ సర్కిల్ కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 12:30 వరకు పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాప్తాడు బస్టాండ్ దగ్గర నుంచి మధ్యాహ్నం 12:45 రోడ్డు మార్గాన బయలుదేరి 1 గంటకు అనంతపురం నగర శివారులోని ఆర్టీడీ స్టేడియానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం తీసుకుంటారు. ఆర్టీడీ స్టేడియం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగలం బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజాగలం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4:15 బుక్కరాయ సముద్రం నుంచి బయలుదేరి 4:30 గంటలకు నగర శివారులోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి కదిరి నియోజకవర్గ పర్యటనకు బయలుదేరతారు. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో వలస నేతల చిచ్చు రేగింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు కేటాయించడంతో పార్టీ కేడర్ అసంతృప్తిలో ఉంది. దీంతో పార్టీ శ్రేణులకు పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య సమన్వయం కోసం అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ పనిని ముఖ్య నాయకులకు అప్పగించింది. 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక ముఖ్య నేతకు బాధ్యతలను అప్పగించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ బీజేపీలో ఎక్కువ స్థానాలను ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకే పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. అందులో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ శాతం ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు బరిలో ఉండడం వల్ల ఇటు బీజేపీ పాత నాయకులకు పార్టీ కార్యకర్తలకు మధ్య సమన్వయం లేదు. అయితే ముఖ్యంగా ఈ పరిచయ కార్యక్రమం కోసం ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినా కూడా అవి పూర్తిగా విజయవంతం కాలేదు. అందుకోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఇటు అభ్యర్థులకు పాత బీజేపీ క్యాడర్ కు మధ్య సమన్వయం కుదించడానికి ప్రత్యేకమైనటువంటి కమిటీలను బాధ్యతలను అప్పగించారు. అందులో భాగంగా ముఖ్య నేతలకు 2 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక ముఖ్య నేతను ఇన్ఛార్జిగా పెట్టారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఇటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాయకుడికి గతంలో అంటే పాత బీజేపీ క్యాడరు బీజేపీ శ్రేణులకు మధ్య సమన్వయం కుదుర్చడంతో పాటు ఆ పార్టీ కార్యకర్తల పరిచయ కార్యక్రమం, ఆ పార్టీ నాయకుల పనితీరుని ఏ విధంగా సమన్వయం చేస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలన్నటువంటి ఈ బాధ్యతలను అప్పగించారు. ప్రధానంగా ముఖ్య నేతలు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా జాతీయ నాయకులైనటువంటి సునీల్ బన్సాలి, శివప్రకాష్, చంద్రశేఖర్ తివారీ లాంటి నేతలందరికీ ఈ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో దాదాపుగా ఎక్కువ స్థానాలను ఇతర పార్టీలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లను కేటాయించారు. అయితే వాళ్లకు ఆ నియోజకవర్గ పరిధిలో బీజేపీ నాయకులతో పరిచయం లేకపోవడం
చేసుకోకపోవడం కానీ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి సమన్వయం చేసుకోవడం కోసం ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా ఈ గత ఎన్నికల్లో వాళ్ళకు ప్రధాన సమస్యగా మారిందని చెప్పవచ్చు. గత మునుగోడు ఎన్నికల్లో ఇదే సమస్య తలెత్తింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కూడా అదే విధంగా ఉండడంతో ముందస్తుగానే ఈ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులను ఇటు అభ్యర్థికి మధ్య సమన్వయం చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను రూపొందించడం, అదే విధంగా ప్రచార కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలి, అభ్యర్థి యొక్క ప్రతి షెడ్యూల్ ను ఇటు పార్టీ శ్రేణులకు అందజేయడం కోసం ఈ సమన్వయ బాధ్యతలను స్వీకరించినటువంటి నేతల ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పవచ్చు. అందుకోసం ఈ సమావేశాలు నేటి నుండి జరుగుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ నాగర్ కర్నూలు సమావేశం జరిగింది. అభ్యర్థితో పాటు ముఖ్య నేతలు, ఆ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలందరితో ఈ సమావేశం నిర్వహించి పరిచయ కార్యక్రమం, అదే విధంగా ఏ విధంగా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్నటువంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సమన్వయ బాధ్యతలు అప్పగించారని చెప్పవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వారిని వారించిన రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. తాను రాజకీయంగా మోసపోయానన్నారు. అధిష్టానం ఏ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుందో తెలుసుకొని అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. డెబ్బై 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న అనేక మంది వ్యక్తులు ఇవాళ నా మాటను నమ్మి నాకు చంద్రబాబు నాయుడు గారు గౌరవం ఇస్తున్నారు, నా మాట నమ్ముతారు అనే ఉద్దేశంతో, నా మాటకు విలువిస్తారనే ఉద్దేశంతో అనేక మంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ నేను జవాబుదారీగానే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరే కాదు, మిమ్మల్నే కాదు, గతం నుంచి నాతో ఉన్న కార్యకర్తలనే కాదు, ఇవాళ నన్ను నమ్మి బయట పార్టీల్లోంచి వాళ్ళ తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశాన్ని బలోపేతం చేద్దామని ముందు
రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. దీనికోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎక్స్ అఫీషియా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ వీడియోగ్రాఫర్ల ద్వారా ఎన్నికల అధికారులు ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇక ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను మహబూబ్ నగర్ బాలుర జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచనున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. గత వారం రోజులుగా ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు గోవా క్యాంపులో ఉన్నారు. వీరంతా నిన్న కర్ణాటకకు చేరుకున్నారు. పోలింగ్ సమయానికి కేంద్రాలకు వచ్చేలా ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేశాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో ఎమ్మెల్యే దానం నాగేందర్ పై దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఒక పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇటీవల కాంగ్రెస్ లో చేరారు దానం నాగేందర్. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు నడుస్తోంది. పార్టీ నేతలు బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావులు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ వింజమూరు పర్యటన సందర్భంగా నేతల వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. సురేష్ కార్యక్రమంకు బీదా రవిచంద్ర హాజరు కాగా బొల్లినేని రామారావు దూరంగా ఉన్నారు. తన వర్గీయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నెల రోజుల నుంచి ఏమేం జరిగిందో అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా కూడా నేను తెలుగుదేశం పార్టీ వదిలేయాలని చెప్పేసి ఆలోచించి చాలా అవకాశాలు వచ్చినాయని చెప్పుకోకూడదు. చాలా మంది ఫోన్ చేశారు, మా పార్టీకి రండి మా పార్టీకి రండి, అయినా కూడా నేను ఎక్కడ లైన్ తప్పలా. ఎందుకంటే ఇంత అభిమానంగా బై ఎలక్షన్ దగ్గర నుంచి నాతోటి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా నేను మళ్ళీ నెల్లూరులో మీటింగ్ పెట్టి మీరందరూ పార్టీకి సహకరించండి, ఎవరు అభ్యర్థి అయినా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పేంత వరకు నా మాట కోసం ఎదురు చూసిన 8 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరికీ జన్మజన్మలా నేను మర్చిపోలేని చెప్పేసి తెలియజేస్తూ, సరే
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తుందని ప్రచారం జరిగింది. అర్ధరాత్రి దాటాక నడక మార్గానికి సమీపంలో చిరుత సంచరించడం గుర్తించారు భక్తులు. ఈ దృశ్యాలు ట్రాప్ కెమెరాలో రికార్డయ్యాయి. అప్రమత్తమైన టీటీడీ, విజిలెన్స్ అధికారులు భక్తులకు భద్రతను కల్పిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రవి ఫుడ్ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిశ్రమ భవనంలోని 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. हम ड्यूटी कर रहा था तो बाटी लग गया। तो बाटी रुक हमारा कोई नहीं है, चालू कर दिया वो लोग। सो गया था नाइट में ना, सो गया। तो ये बोलते पूरा आग लगे, आगे ऊपर चढ़ गया, पूरा काटल पाट पूरा जब उसकी पूरा मिक्सर हो गया। माइल उसके नहीं प्रॉब्लम, उसका नहीं है, पूरा आग नहीं है। आज नाइट में 5 बजे हुआ सर। हम ड्यूटी कर रहा था तो बाटी लग गया। రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో అధికారులు ఇవాళ మధ్యాహ్నం ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే మరో 5 నుంచి 7 రోజులు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతకుముందు తన అరెస్టును ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక మరోవైపు ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు నిరాశ ఎదురైంది. లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే కేజ్రీవాల్ పిటిషన్పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇంకోవైపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కోర్టులో కేజ్రీవాల్ అన్ని నిజాలు బయట పెడతారని, డబ్బు ఎక్కడుందో చెబుతారని, ఈ మేరకు కోర్టుకు ఆధారాలు కూడా సమర్పిస్తారని చెప్పారు. దీంతో కేజ్రీవాల్ కోర్టులో ఎలాంటి నిజాలు బయట పెట్టబోతున్నారని ఆసక్తిగా మారింది. कल शाम में जेल में अरविंद जी से मिलने गई। उन्हें डायबिटीज है, शुगर लेवल ठीक नहीं चल रहे, लेकिन निश्चय दृढ़ है। 2 दिन पहले उन्होंने दिल्ली की जल मंत्री आतिशी जी को संदेश भेजा था कि लोगों की पानी और सीवर की समस्याओं का समाधान किया जाए। बताइए क्या गलत किया? लोगों की समस्याओं का समाधान तो होना ही चाहिए। इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया। सत्येंद्र जैन जी की यहाँ रेड मारी, एक भी पैसा नहीं मिला। हमारे यहाँ रेड मारी,
मात्र 73,000 रुपए मिले। तो वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहाँ? अरविंद जी ने कहा है कि इसका खुलासा वे 28 मार्च को कोर्ट के सामने करेंगे, सारे देश को सच सच बताएंगे और सफलता की कामना करना। उन्होंने कहा है, मेरा शरीर जेल में है लेकिन आत्मा आप सबके बीच है, आंखें बंद करो। అభిమానులు కోరుకుంది, వాళ్ళు ఆశించింది ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ అందించింది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఎస్ఆర్హెచ్ సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు ఎవ్వరూ క్రికెట్ చేయని రికార్డును సృష్టించింది. 2016 టైటిల్ గెలిచిన తర్వాత గడిచిన 7 ఏళ్లుగా ఎస్ఆర్హెచ్ తన అభిమానులను నిరాశపరుస్తూ వచ్చింది. కానీ ఐపీఎల్ 2024లో మొదటి మ్యాచ్లో ఓడినప్పటికీ రెండవ మ్యాచ్లో హైదరాబాద్ టీం అద్భుతంగా ఆడి ఘన విజయం సాధించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీం భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్లారు. హైదరాబాద్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్ 24 బాల్స్లో 62, అభిషేక్ శర్మ 23 బాల్స్లో 63, ఎడెన్ మార్క్ రమ్ 43 రన్స్ 34 బాల్స్లో, హెన్రిచ్ లాసిన్ 80 పరుగులు చేసి 277 పరుగులు భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ముందుంచారు. దీంతో 2013లో పూణే వారియర్స్ పై ఆర్సీబీ కొట్టిన 263 పరుగుల రికార్డును హైదరాబాద్ బ్రేక్ చేసింది. టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ సైతం 4 వికెట్ వరకు హైదరాబాద్ అభిమానులను టెన్షన్ పెట్టారు. మొదటి 3 ఓవర్లకే 50 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి తెచ్చింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో తిలక్ వర్మ 64, రోహిత్ శర్మ 26, ఇషాన్ కిషన్ 34, నమన్ 30, హార్దిక్ పాండ్యా 24, టీమ్ డేవిడ్ 42 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులకి దగ్గరైపోయారు. 23 బాల్స్లో 63 రన్స్ చేసి అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.